హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఫైర్లెస్ ఇడ్లీ రెసిపీ. ఎలాంటి పప్పు రవ్వ వాడకుండా, అలాగే స్టవ్ కూడా వెలిగించకుండా కూడా 15 నిమిషాల్లో ఎంతో హెల్తీగా టేస్టీగా ఇలా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా త్వరగా చేసేయచ్చు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టెంట్ అండ్ సాఫ్ట్ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు అటుకుల్ని తీసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా వచ్చేటట్లు మిక్సీకి వేసుకోవాలి. ఇలా రవ్వలాగా వేసుకోవాలి. దీన్ని 1 కప్పులోకి తీసుకోవాలి. చూశారు కదా, మనం 1 కప్పు పోహా తీసుకుంటే 1/2 కప్పు రవ్వ వచ్చింది. ఈ 1/2 కప్పు రవ్వని ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు రవ్వకి 1 కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలని తీసుకోవాలి. ఈ కొబ్బరి పాలని ఫ్రెష్ కొబ్బరి ఉంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, లేకపోతే అన్ని మార్కెట్లలో కూడా మనకి కొబ్బరి పాలు దొరుకుతాయి. ఇలా కొంచెం కొంచెం కొబ్బరి పాలని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ మిగిలిన పాలని కూడా వేసుకొని పిండిని తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనిలోకి మనం ఇడ్లీలు పెట్టుకున్నట్లుగా ఈ పిండిని పెట్టుకోవాలి. ఇలా ఇడ్లీ షేప్లో పిండిని మనం పెట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ పెట్టుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి. ఇలా ఎన్ని ప్లేట్లు వస్తే అన్ని ప్లేట్లు పెట్టుకొని దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పైన ఒక మూతతో కానీ లేదా ఇలా ఒక గిన్నెతో కానీ కవర్ చేసి 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి వీటిని ఒక స్పూన్తో తీసుకుంటే ఎంతో రుచికరమైన ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు ఏమి చేయాలో తోచినప్పుడు కూడా ఇలా టేస్టీగా ఇడ్లీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దీన్ని టమాటా చట్నీతో కానీ లేదా కోకోనట్ చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ఇడ్లీ ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.